అది ముచ్చట. పీర్ల పండుగ అంటే ఏంటి? అది ఎలా జరుపుకుంటారు? ఎవరు జరుపుకోవాలి? అసలు అది పండగేనా? రాయలసీమలో చాలా చోట్ల ఈ పీర్ల పండుగ జరుపుకుంటారు. హిందువులు కూడా కలిసి జరుపుకుంటారు. ఏంటో తెలుసుకుందాం. అసలు ఇది భారతదేశానికి సంబంధమే లేదు. ఎస్, పీర్లు అంటే ఏంటి? పీర్ అంటే ఒక మత ప్రచారకుడు, మత పెద్ద అని అర్థం. ఈ పీర్ ఎవరు? ప్రవక్త గారి ముని మనవడు పీర్. తన పరిచారకులు సంథింగ్ ఆయన ఒక టీం. ఈ టీం అంతా కలిసి తన మతానికి సంబంధించిన ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అరేబియాలో జరుగుతుంది. ఈ అరేబియాలో ఈ మత యుద్ధం జరిగినప్పుడు శత్రువులు ఈ పీర్లని హతమారుస్తారు. హతమార్చి ఇనుప చూలాలకి వీళ్ళ తలలు వేలాడదీస్తారు. అర్థం కాకపోతే మరొకసారి వెనక్కి వెళ్ళి వినండి. ఇనుప చువ్వలకి శత్రువులు ఈ పీరీలను తలలు కట్ చేసి ఈ పీరీల శూలాలకి గుచ్చుతారు. గుచ్చి వేలాకోలంగా వెటకారంగా వీళ్ళని ఊరేగిస్తారు. ఇలా ఈ మతపరమైన యుద్ధంలో ఈ పీర్లు చనిపోతారు. వీళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక సంతాప కార్యక్రమం జరుగుతుంది. పీర్ల సంతాపం. ఇది కాస్త పీర్ల పండుగ అయింది. జస్ట్ సంతాపం. ఈ 9 రోజులు 10 రోజులు చేస్తారు ఈ ఉత్సవాన్ని. ఉత్సవం కూడా కాదు ఇది. మీరు చూసుకుంటే ముస్లిమ్స్ అందరూ చేసుకోరు దీన్ని. ముస్లిమ్స్లో అగ్రజాతి ముస్లిమ్స్ దీన్ని ఖండిస్తారు. పండుగగా ఇది జరుపుకోకూడదు. ఒక యుద్ధంలో చనిపోయిన వారి శవాలని అంతిమయాత్రలాగా ఇలా జరుపుకుంటారు. సంతాపం అంతే. కర్రలకి పూలు చుట్టి వాటిని పవిత్రంగా డెకరేట్ చేసి నీట్గా చేసి ఏట్లోనో బావిలోనో తీసుకెళ్ళి ఆ అలంకరణ అంతా తీసేస్తారు. పీర్లు చనిపోయాయి అని చెప్పి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా కూడా చేస్తారు. కొన్ని చోట్ల పెద్ద అగ్నిగుండాలు తవ్వేసి పెద్ద పెద్ద చెట్లు నరుక్కొని తీసుకొచ్చి దాంట్లో ఆ మొద్దులు వేసేసి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ నిప్పుల్లో పరిగెడితే పుణ్యం వస్తుంది అని ఈ పీర్ల పండుగ రోజు తలనీలాలను తీసేయడం హిందువులే. అసలు ముస్లిమ్సే దీన్ని సంతాపంలాగా చూస్తూ ఉన్నప్పుడు పండుగ ఎందుకు? ముస్లిమ్స్ అందరూ చేసుకునేది బక్రీద్ పవిత్రంగా, రంజాన్ పవిత్రంగా. ఇది ఒకరోజు ఈ పీరీలు చనిపోయారు, సంతాపం చేసుకోవాలి అంతే. ఇది కూడా అరబ్లో జరిగిన అరేబియాలో జరిగిన మతపరమైన గొడవ. ఇది భారతదేశానికి సంబంధం లేదు. దీన్ని మనం ఎగేసుకొని పిసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ చేసుకున్నా సంతాపంగానే చేసుకోవాలి తప్ప మొక్కుబడులు, తలనీలాలు, అగ్నిలో దొరలడాలు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం అయితే లేదు. భారతదేశంలో అమ్మ అంటే కూడా భూతే. నాకు తెలుసు. సిచ్యువేషనల్గా ఎలా మాట్లాడినా అపార్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా అయినా అర్థం చేసుకుంటారు. ఇక మీ ఇష్టం. పీర్ల పండుగ అంటే ఎలా వచ్చింది, ఎలా జరిగింది, కారణం ఏంటి, పీర్ అంటే ఎవరు అని నేనైతే 3 ముక్కల్లో చెప్పేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.